హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఎందుకైనా అంతలా ఏం మాట్లాడారు? మరవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. అక్కడ తెలియదు, ఎవడు కొడుకు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలా మాట్లాడడం కరెక్టా కాదా? ఎట్లా కరెక్ట్ అవుద్దండి నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడిన మాటలు లకారాలు వాడారు. అక్కడ ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అంతమంది పెద్దలు, అలాగే పదవిని స్వీకరించబోతున్నటువంటి వ్యక్తులు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఆయన ఆశీర్వచనాల గురించి, వేద పండితులు చదివేటి మంత్రాల గురించి ప్రస్తావన వచ్చింది, మాట్లాడారు. వేద పండితులు చదివేటువంటి మంత్రాలు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా వేద పండితులు ఎందుకు వస్తారండి? ఆశీర్వదించడానికి వస్తారు. లేదా మనం ఏదైనా కార్యక్రమం చేసుకుంటే, శుభకార్యాలు ఏమైనా చేసుకుంటే అక్కడికి వచ్చి మనకు శుభం కలగాలని దీవిస్తారు. వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు అని చెప్పేదాన్ని ఈయన లకారాలు వాడుతూ చెప్పాడు. ఎంత రాంగ్ అండి అది. ఇప్పుడు వేద పండితులు అనేది అంటారు, వాళ్ళు వేదాలను అవపోసన బట్టి పాండిత్యాన్ని నేర్చుకొని అంత గొప్ప పండితులుగా మనకి ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారు. ఆయన చెప్పే మాట ఇంకోటి ఏంటంటే, మనం ఎన్నిటికంటే ముందు అసలు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? దళితులు, ఆదివాసీ బిడ్డలు అణిచివేయబడ్డారు ఒకప్పుడు బ్రాహ్మణుల వల్ల. అఫ్కోర్స్ నేను కాదన్నాం. ఒకవేళ మన చరిత్ర ప్రకారం బ్రాహ్మణులు దళితులని అణిచివేశారు, అణగారిన వర్గాలను తొక్కేశారు, శూద్రులను కూడా అంటరాని వాళ్ళు గారు చూశారు. కానీ అలా జరిగిందనే కదా, వాళ్ళు అలా చేశారనే కదా కాలక్రమేణా బ్రాహ్మణుల యొక్క గౌరవం తగ్గిపోయింది. ఈరోజు అందరూ పాండిత్యాన్ని నేర్చుకుంటున్నారు. ఈవెన్ దళితుల్లో కూడా చాలామంది పాండిత్యాన్ని నేర్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఏర్పాటు చేసి పాండిత్యాన్ని నేర్పిస్తూ ఉంది దళితులకి. మరి బ్రాహ్మణులు ఒకప్పుడు అణిచివేశారు అనే కదా దళితులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లను కల్పించింది. దానికోసమే కదా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ పెట్టింది. అలానే చదువులో కూడా రిజర్వేషన్ పెట్టింది, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ పెట్టింది. ఈవెన్ ఈరోజు శామ్యూల్ గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే రిజర్వేషన్ కారణంగా కదా ఆయనకి సీట్ వచ్చింది కదా. ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో షెడ్యూల్డ్ క్యాస్ట్కి కేటాయించబడింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఆయన బ్రాహ్మణులను అవమానించినందుకు నేనేమనట్లా, కానీ ఆయన హిందూ ధర్మాన్ని అవమానించారు. హిందూ ధర్మంలోనే ఉంది ఆశీర్వచనం అనే పదం. బ్రాహ్మణులు కనిపెట్టకపోతే ఆశీర్వచనం అనే పదం లేదా? శతమానం భవతి శతాయుష్మాన్ భవ అనే పదం ఉందనుకోండి, అది బ్రాహ్మణులు కనిపెడితేనే వచ్చిందా? మన అనాది కాలం నుంచి వస్తుంది. ఎలా వచ్చిందండి ఆ పదం? బ్రాహ్మణులు రాస్తేనే ఆ పదమా? బ్రాహ్మణులు ఆశీర్వదిస్తేనే ఆశీర్వచనమా? మన ఇంట్లో పెద్దలు మనల్ని ఆశీర్వదించట్లేదా? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. మనం ఏదైనా కార్యక్రమంలో వాళ్ళ కాళ్ళ మీద పడితే అక్షంతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి అని కూడా మనం వారి నుంచి దీవెనలు తీసుకుంటాం. మనకు కొంత అందులో ఆ సంస్కృతం భాష అర్థమవుతుంది. ఆశీర్వచనం తీసుకుంటాం, వచ్చేస్తాం వేద పండితుల దగ్గర. ఆ వేద పండితులను అవమానిస్తే బ్రాహ్మణులు స్పందించకపోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు అంత అవమానం జరిగింది, అయినా కానీ రేపు బ్రాహ్మణులు అంతా కలిసి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఏదో కార్యక్రమం పెట్టిద్ది, వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళి ఆ కార్యక్రమంలో వాళ్ళని దీవించి వస్తారు. శతాయుష్మాన్ భవ ఆయుష్యేంద్రియ అని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణలో హిందువుల మీద చూపిస్తున్న వివక్ష మరొక్కసారి స్పష్టంగా అర్థమవుతుంది మనకి. మనం మందుల శామ్యూల్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. అఫ్కోర్స్ ఆయన తిట్టిన తప్పే, లకారాలు వాడడం తప్పే. అసలు ప్రజాప్రతినిధి అయ్యుండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఏంటండి? ప్రజాప్రతినిధులు ఎంత హుందాగా మాట్లాడాలండి? ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యుండి ఇదేనా ఆయన మాట్లాడేటువంటి మాటలు? ఏం మెసేజ్ ఇస్తున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి? మేము ఇలానే మాట్లాడతామని చెప్తున్నారా? రేవంత్ రెడ్డి గారు చూస్తే రేవంత్ రెడ్డి గారు అదే మాట. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, అవసరం అయితే రేవంత్ ఉద్దీన్గా మార్చుకుంటా అన్న ఏం మాటలు అవి? అంటే మీకు క్రైస్తవులు, ముస్లిమ్స్ ఓట్లేస్తేనే మీరు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారా? లేదా మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఓట్లు వేస్తేనే అయ్యారా?
ఇప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఓట్లు వేస్తే ఒక పార్టీ గెలుస్తుంది ఈ దేశంలో, అది అనాదిగా జరుగుతున్నటువంటి విషయం. అలా అని ఆ మెజారిటీగా ఉన్న వర్గం ఏదైనా తప్పు చేస్తే క్షమిద్దామా అంటే వద్దు, ఖచ్చితంగా వారిని శిక్షిద్దాం. ఎవడైనా హిందువు అనే వ్యక్తి తప్పు మాట్లాడితే వాడి గురించి కూడా నేను ఇట్లా వీడియో చేసి చెప్తా, అందులో ఎలాంటి అనుమానం లేదండి. హిందువు అయినా సరే తప్పు మాట్లాడితే మనం ఖండిద్దాం ఖచ్చితంగా. కానీ హిందువులకి అవమానం జరుగుతుంటే పట్టించుకునేది ఎవరు? పోనీ ఇతను క్షమాపణ చెప్పాడా అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, వివరణట, క్షమాపణ కాదు, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు, ఇంకా హిందువులను వ్యతిరేకించేటువంటి పార్టీలనే నమ్ముతున్నారు అంటే మనం ఏమని చెప్పాలండి హిందువుల యొక్క అమాయకత్వాన్ని? పైగా ఇది జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు స్పందించలేదండి. కేసీఆర్ గారు అక్కడ ఎంత పెద్ద గుడి కట్టారండి, యాదాద్రి గుడి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ నిధులతో గుడి కట్టించారు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేస్తాం. మరి హిందువుల విషయంలో ఇట్లా జరుగుతుంటే ఎందుకు మాట్లాడరండి, ఎందుకు స్పందించరండి? ఎంతో కొంత స్పందించాలి కదా. హిందువులకి అన్యాయం జరుగుతుంది, హిందువులను అవమానిస్తున్నారు, బూతులు కూడా తిడుతున్నారు. ఆఖరికి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని నరికేస్తా చంపేస్తా అన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టరు. సనాతన ధర్మాన్ని అవమానించే పరిస్థితిలోకి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు చూస్తేనేమో ఇలా మాట్లాడుతున్నారు. ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటకి సరే బాబు, నేను తెలుసో తెలియకో ఆ రోజు ఏదో స్పీడ్లోనో ఆవేశంలోనో అంతమంది ఉండడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోయి నేను ఏదో మాట్లాడాను, హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే నాకు క్షమించండి అంటే కొంతవరకు బాగుండేది. ఇప్పుడు అది కూడా లేకుండా నేను వివరణ ఇస్తున్నా అంటే ఎవరికి కావాలి వివరణ? అంటే ఏదో ఒకటి అనేసి అప్పుడు లకారాలు వాడేసి అమ్మడి కొడకని తిట్టేసి సారీ చెప్పేస్తే సరిపోయిందా? ఇప్పుడు బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు లకారాలతో అని చెప్తున్నాడు ఆయన. అందరినీ ఆశీర్వదిస్తున్నారుగా, హిందువులు అందరినీ అంటే హిందువులు అందరూ తిట్టుకుంటున్నారు బ్రాహ్మణులతో అంటే హిందువులు అందరూ బ్రాహ్మణులకు తొత్తులా, హిందువులు అందరూ బ్రాహ్మణులకు బానిసలా? ఈరోజు బ్రాహ్మణుల అధికారం ఎక్కడుందండి? బ్రాహ్మణుల అహంకారం పూర్తిగా అణిగిపోయింది. రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్న తర్వాత బ్రాహ్మణుల అహంకారం పూర్తిగా అణిగిపోయింది. వాళ్ళ బ్రాహ్మణులు సమాజంలో అనాది కాలం ఇంకా బ్రాహ్మణుల మీద పడి ఏడుద్దామా? మన ఎదుగుదలని మనమే వెతుక్కుందామా? బ్రాహ్మణుల మీద పడి ఏడుద్దామా? రిజర్వేషన్లు ఉన్నా మనం చదువుకొని ఉద్యోగాలు సంపాదించకుండా బ్రాహ్మణుల మీద పడి ఏడుద్దామా? రిజర్వేషన్లు ఉన్నా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బ్రాహ్మణుల మీద పడి ఏడుద్దామా? ఈరోజు దళితులకి ప్రభుత్వం అన్ని అధికారాలు ఇచ్చిన రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, క్రికెట్లో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో ఇన్నింటిలో కూడా దళితులు రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు పొందుతున్న తర్వాత కూడా ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం బ్రాహ్మణులు దళితులను వేధించారు అని అదే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉందామా? ఈరోజు ఒక బ్రాహ్మణుడు ఒక పెళ్లికి వెళితే అతన్ని పిలకబట్టి లాగుతున్నారు, స్ప్రే అతని మీద కొడుతున్నారు, తలంబరాలు అతని మీద పోస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణుల మీద దాడి కూడా జరిగింది. విచ్చలవిడిగా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేసి బ్రాహ్మణుల్ని టీజ్ చేస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. నానా రకాల దాడులు, ఇబ్బందులు. ఒక బ్రాహ్మణుడు సాధారణమైన పెళ్లికి రావాలంటే కూడా భయపడుతున్నాడు. ఏది హిందువుల ఇంట్లో పెళ్లి చేయాలంటే కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే అతను టార్గెట్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఆ పెళ్లిలో చేరి ఆ పంతులు గారి మీద దాడికి పాల్పడుతున్నాడు ఒక రకంగా కుర్రాళ్ళంతా కలిసి. అదేమంటే సరదా, జస్ట్ ఫన్ అంటున్నారు. ఏది పూజారి గారి మీద ఫన్ అంట. ఆయన వచ్చి ఈ పెళ్లి జంటకేదో శుభం కలిగేలాగా దీవించి 4 అక్షంతలు వేసి 4 మంత్రాలు చదివి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండడం అబ్బాయిలను దీవించి వెళదామని ఆయన అనుకుంటే ఆయన మీద వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, ఆయన్ని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఒకడు పిలకబట్టి లాగుతాడు, ఒకడు పంచబట్టి లాగుతాడు, ఇంకొకడు అక్షంతలు విసురుతాడు, ఒకడేమో స్ప్రే తీసుకొచ్చి మొహం మీద కొడతాడు, ఒకడేమో అరటిపండు ఇవ్వండి అని లాక్కొని తింటాడు, ఒకడేమో పూజ జరుగుతుంటే ఇది ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. ఎన్ని మనం చాలా చూసామండి. అంటే పూజారులకి అంటే బ్రాహ్మణులకి ప్రత్యేకించి ఈ కాలంలో గౌరవం లేదు. బ్రాహ్మణులను గౌరవించే వ్యక్తులు లేరు, ఈవెన్ హిందువులు కూడా గౌరవించట్లేదు. నా మాట అబద్ధం అయితే ఈ సంఘటన మీకు ఎదురవ్వకపోతే కామెంట్ చేయండి చూద్దాం. ఎంతమంది బ్రాహ్మణులను అవమానించిన విషయాలు మీరు చూసుంటారో. బ్రాహ్మణులను అవమానించినందుకు నేనేం మాట్లాడట్లా, కానీ ఇంకా బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగుతుందని మాట్లాడే వ్యక్తుల కోసం ఇది చెప్తా ఉన్నాను. బ్రాహ్మణుల ఆధిపత్యం ఈ కాలంలో లేదు, లేదంటే లేదు. కేవలం వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఒక పెళ్లి చేశామా, లేదా ఒక శుభకార్యం చేశామా, ఒక గృహప్రవేశం చేశామా, ఎంతో కొంత డబ్బులు వచ్చాయా,
జేబులో పెట్టుకున్నామా వెళ్ళిపోయామా, అంతేగాని వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రయత్నం చేయట్లా. ఒకవేళ వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దామనే ప్రయత్నం చేసి బయటకు వచ్చి మాట్లాడారు అనుకో, అదుగ్గో నువ్వు బ్రాహ్మణుడు, అందుకే నువ్వు హిందూ ధర్మం వైపు మాట్లాడుతున్నావు, మమ్మల్ని తొక్కేస్తున్నావు అని అంటారేమని బ్రాహ్మణులు కూడా భయపడుతున్నారు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఏంటి? వేదాలను పఠించిన వారు, పౌరోహిత్యం నేర్చుకున్న వాళ్ళు. కులం కాదండి. ఇప్పుడు మనకి కులాలు అనేవి అసలు మన వేదాల్లోనే లేవు. ఎవరి వృత్తి ప్రకారం వాళ్ళని మనం పిలవడం జరిగింది. పౌరోహిత్యం చేస్తున్నాడు కాబట్టి అతను బ్రాహ్మణుడు అంటున్నాం. దళితులు పౌరోహిత్యం నేర్చుకొని మంత్రాలు చదివి వేదాలు వల్లించితే వాళ్లే బ్రాహ్మణులు, వాళ్లే పూజారి. తప్పే ఉందండి? మన వేదాలలో ఉంది అదే. వేదాల్లో ఎక్కడా కులాలు లేవండి. కులాలని మనం సృష్టించుకున్నాం. ఈ విషయం చాలా మందికి తెలియక హిందూ మతంలోనే కులం అనే బురద ఉంది, హిందూ మతంలోనే కులం అనే మలం ఉంది అని గంటల యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం పెట్టుకున్నది అది. కులం అంటే ఏంటంటే, హిందూ మతంలో కులం అంటే వృత్తి. ఏ వృత్తి చేసేవాడు ఆ వృత్తే, అది కులం కాదు, వర్ణం. దాన్ని వీళ్ళు కులంగా మార్చుకొని పూర్తిగా హిందూ మతం మీద దోసి హిందూ మతాన్ని బ్యాడ్ చేసేసి, అదుగ్గో బ్రాహ్మణులు హింసించారు, దళితులను మంచినీళ్ళు తాగనీయలేదు, శూద్రులకి అన్నం పెట్టలేదు అని చెప్పి మాటలు చెప్పడం మొదలుపెట్టారు. చరిత్ర ప్రకారం అవి కొంత నిజం. అందుకని రెవల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చారు, ప్రభుత్వాలు వచ్చాయి, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించారు, వారికి వెసులుబాట్లు ఇచ్చారు, దళితులను ఆదుకున్నారు, గిరిజనులని ఆదివాసీలకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కేటాయించబడిన బ్రాహ్మణులని మనం పూర్తిగా తొక్కేశాం. ఈరోజు సమాజంలో బ్రాహ్మణుడికి గౌరవమే లేదు. ఏదన్నా ముహూర్తం పెట్టాలంటే పూజారి గారు, మా అబ్బాయి పెళ్లి కుదిరింది, ఎప్పుడు ముహూర్తం, పేరుది, పుట్టిన తేదీ ఇది, అంతే. అతని పెళ్లికి వస్తాడు, 2000 3000 సంభావన తీసుకుంటాడు, శుభం అంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేలోపు ఇక్కడ ఎన్నో టార్చర్ల పడి వెళ్ళిపోతాడు. అది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. మరి అసలు ఈ మందుల శామ్యుల్ అనే వ్యక్తి ఏది మైండ్లో పెట్టుకొని మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక ప్రజాప్రతినిధి, అలా మాట్లాడడం తప్పు. రెండోది, బ్రాహ్మణుల ఆధిపత్యం ఈ కాలంలో కొనసాగటం లేదు కాబట్టి లకారాలు వాడడం అనేది తప్పు. మూడవది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతవరకు ఆ తప్పును ఖండించకపోవడం ఇంకా పెద్ద తప్పు. నాలుగవది, అతని తప్పు మాట్లాడి కూడా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పకుండా వివరిస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయడం మరో తప్పు. వివరించడం ఎవరికి కావాలండి వివరణ? అలాగే ఎంతో కొంత హిందువుల పార్టీగా మాట్లాడబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇప్పటి వరకు స్పందించకపోవడం ఇంకొక తప్పు. బీజేపీ పార్టీ వాళ్ళు బండి సంజయ్ గారు, అలాగే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గారు మాట్లాడారు. వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి మాత్రమే హిందూ ఓట్లు కావాలా? వాళ్ళు మాత్రమే హిందువులు సపోర్ట్ చేయాలా? లేదా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు వెళ్ళిపోతారు ఇమీడియట్గా. ఎందుకండి నాకు అర్థం కాదు. మిగిలిన పార్టీ వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీని హిందూ పార్టీ అని ముద్ర వేస్తున్నారంటే, హిందువులకు ఏదైనా సమస్య వస్తే బీజేపీ పార్టీ వాళ్ళు స్పందిస్తారు కాబట్టి, మిగిలిన వాళ్ళు స్పందించరు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు హిందువులు ఓట్లు. మనం సిగ్గులేక ఓటు వేస్తున్నాం అంతే. వాళ్ళకి వాస్తవంగా హిందువుల ఓట్లు మాకు అవసరం లేదురా బాబు, మేము సపోర్ట్ చేయం, మాకేం పనరు ఆయన అని వాళ్ళు అంటుంటే కూడా మనం ఇంకా వాళ్ళకి ఓటు వేస్తున్నాం. అంటే హిందూ ఓట్లు వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ బీజేపీ పార్టీకి హిందూ ఓట్లు కావాలి కాబట్టి ఆ పార్టీకి వేసుకుంటే పోయేదేముంది? హిందువులంతా కలిసి మరి మన రక్షణ అవసరం కదా, ఎంతో కొంత మన గౌరవం కావాలి కదా సమాజంలో. అది లేనప్పుడు ఇంకా ఆ పార్టీకి ఓటేసి ఏం చేద్దామండి? ఎట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అట్లా మాట్లాడడం తప్పు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలా, బయటకు వచ్చి చెప్పలా. ఎందుకు? చెప్పొచ్చు కదా, ఏం పోయింది? హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? హిందువులు ఓట్లు వేయొద్దా మీకు అనేది ప్రతి ఒక్క హిందూ ఆవేదనది. ఇకనైనా తెలుసుకుంటారు అని నేను ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాప్రతినిధి చట్టసభల్లో కానీ లేదా ఒక ప్రసంగంలో కానీ ఒక మీటింగ్లో కానీ ఎలా మాట్లాడాలనే విషయం తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేసే నోటికి వచ్చిందంటే చల్లదో. ఇకనైనా ఇలా మాట్లాడే అటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరు కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు మాట్లాడినటువంటి మాటలు, దానిని సపోర్ట్ చేస్తున్నారు కూడా కొంతమంది. ఆ విషయం గురించి కూడా కామెంట్ చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నా. అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి రెఫర్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.